మీరే కదా చెప్పారు. మీరు మీరు నేను మాట్లాడే మాటల్ని తప్పు వక్రీకరించకూడదు. మీరు లక్ష్మీనాథ్ గారు, నేను వక్రీకరించలేదండి, ప్రజలందరూ విన్నారు, మీరే చెప్పారు అది వైసీపీ కార్యకర్తల కోసమే పెట్టారని మీరే చెప్పారు కదా. మీరు వినాలా? మీరు ఎలా వక్రీకరిస్తారు? నవతరం పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన సామాన్యుడు ఎలాగవుతాడు? ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన పోరాడతాడు. ఆయన విడుదల రజనీ గారి మీద కేసు పెడితే ఆయన కేసుకి మేము మాకు సంబంధం ఏంది? ఆయన ఏదైనా ఉంటే ఆయన కోర్టులో తెలుసుకుంటాడు. మీకు అర్థమైందా క్రిస్టల్ క్లియర్ గా? మాకేం అర్థం కావట్లా, మీరేం చెప్తున్నారు? మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ బుక్ పెట్టింది మీ పార్టీ కార్యకర్తల కోసమా కాదా? మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయమాకండి. వీటన్నిటిలో కూడా ఇంక్లూడ్ అవుతాయి. వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఈ డిజిటల్ బుక్ డీబీ తీసుకొచ్చామో రాబోయే రోజుల్లో ఎవరైతే దాంట్లో లిస్ట్ లో ఒక్కొక్కరు ఎక్కుతా ఉంటారో వాళ్ళందరికీ రేపు కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే 100, 110, 120 సీట్లను ఎప్పుడైతే పెరుగుతా ఉంటాయో అప్పుడు ఒక్కొక్కరు తట్టా పుట్టా సర్దుకొని ఎవరెవరు ఎటు వెళ్ళిపోతారు అనేది మనం చూడాలి. నేను ఏమంటున్నాను, మీరు మరీ కామెడీలు చేస్తున్నారు. ఎప్పుడో 29లో ఇప్పుడే చెప్తున్నారు మీరు కౌంటింగ్. మన కొడాల నాని గారు కూడా అలాగే మాట్లాడారు. అలా కాదు, మీ కొడాల నాని గారు మాజీ మంత్రి కూడా అలాగే మాట్లాడారు. కౌంటింగ్ స్టార్ట్ అవగానే వెళ్ళిపోతారు తట్ట. మీరు మళ్ళీ అదే మాట్లాడతారు. 3.5 సంవత్సరాల టైం ఉంది, ఇప్పుడు ఎందుకు చెప్పండి? నాకు లక్ష్మీనాథ్ గారు ఏమన్నారు, ఆయన విజయకరణ గారు ఏమన్నారంటే, మేము అసలు భయమే పడలేదబ్బా, 2019 నుంచి 24 వరకు మీ జెండాలు పట్టుకొని గుండీలు చింపుకొని రోడ్ల మీద టీడీపీ జెండా పట్టుకొని రండ్రా అవునొస్తారని తొడలు కొట్టలేమో అని చెప్పినారే. ఎక్కడ కనబడ్డారు వీళ్ళు? ఆ పవన్ కళ్యాణ్ పిచ్చోడే పాపం సపోర్ట్ చేయకపోతే జెండా లేదు, పంట ఏమీ లేదు. నా తెలియదు, నేను జనసేన పార్టీలో ఉన్నాను. ఎవరు టీడీపీ పార్టీలో వచ్చారు, ఎవరు జెండా పట్టుకుని బయటకు వచ్చారో మా తెలీదా? 2023 వరకు అసలు స్థానిక ఎలక్షన్ లో నామినేషన్ వేయడానికి ఒక టీడీపీ కార్యకర్త బయటికి రాలేకపోయాడు. ఒక టీడీపీ ఎందుకు రాలేదంటారంటే మీరు రానివ్వలేదా? మీరు రానివ్వలేదా? కాదండి, మీ ప్రభుత్వం రానివ్వలేదా? మీకు పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బాబు మేము పత్తు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు కదా మీరు బయటకు వచ్చింది. పత్తులో వెళ్తున్నా మీ పొత్తు పెట్టుకుంటాం అన్నప్పుడు కదా మీ టీడీపీ కార్యకర్తలు అయ్యా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు పర్లేదులే అని అప్పుడు కదా మీరు జెండాలు అట్టుకుని బయటకు వచ్చింది. అప్పుడు పోరాటం చేసిన ఎవరు? జనసేన పార్టీ వాళ్ళే కదా. మీరెందుకు చెప్పుకుంటారు? రైట్ 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 లక్ష్మణ్ రావు, సమయం తక్కువ ఉంది. ఎదురించి పోరాటం చేసింది జనసేన పార్టీ వాళ్ళు. టీడీపీ పార్టీ వాళ్ళు మీరెందుకు చెప్పుకుంటారు? రైట్ 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 వేరేగా వెళ్తుంది మళ్ళీ. వినాలండి, ఇక్కడ నేనేమంటానంటే లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం. నేనేంటంటే ఎందుకంటే ఇప్పుడే కాదు, నాకు లక్ష్మీకాంత్ గారి మీద ఎటువంటి ఇది లేదు. చాలా సార్లు చెప్తానయ్యా, నీకు మంచిది, చాలా మంచి అవకాశం వచ్చింది. నీకు పార్టీ తరఫున మాట్లాడమన్నారు, మాట్లాడమని నాకే తెలియదు. అయితే నీకు మంచి అవకాశం వచ్చింది, మంచి సబ్జెక్ట్ పాయింట్లు నేర్చు. మీ పార్టీకి ప్రజలకి నీకేలా ఉపయోగపడాలి చాలా సార్లు చెప్పా. విషయాలు లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, లోకాలు ఏం చదువుకున్నాడో నిన్ను తప్పుగా ఉన్నాడంటే నీ గురించి అట్లా ఇక్కడ ఏమైందంటే వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైందని సాక్షాత్తు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే సమయం తక్కువ ఉంది, ప్లీజ్. ఏమైందని ఇక్కడ జరిగింది అదేమో సిబిఐలో ఉంది, సిబిఐ చూస్తాం. మేము కూడా అదే చెప్పాం కదా. రైట్ లక్ష్మణ్ రావు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. అప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది, రైట్. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. ఆ రోజున మమ్మల్ని ఎందుకు మీరు ఇదయ్యారు? ఏం చేస్తారని ఇప్పుడు మీరు ఎందుకు ఎంపీ ఎక్కలేకపోతా ఉన్నారు? అలాగే మనకు ఏదో నచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా మాట్లాడకూడదు.
విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలి. ఎస్ ఎస్ రైట్ లక్ష్మణరావు గారు, మీ యొక్క ఫీలింగ్ అర్థమైంది, మీ యొక్క సమాధానం అర్థమైంది. ఎస్ సుగలప్రీతి కేసు కానీ ఎస్ లక్ష్మణరావు గారు, టాపిక్ వేరుగా వెళ్ళిపోతాగండి. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. డిబేట్లకు రా. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్. సార్ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు రెడ్ బుక్ అవసరం లేదు, వైసీపీ వాళ్ళు డిజిటల్ బుక్ అవసరం లేదు, రేపు పొద్దున్న జనసేన అధికారం వాళ్ళది ఏంటంటారు గ్లాస్ బుక్ అవసరంలే. అసలే సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకుని 24 గంటల్లో FIR కాపీ ఇచ్చే పరిస్థితిని నిన్నటి వరకు